దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల పూజోత్సవము. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల పూజోత్సవము. రండి ప్రియులారా, రండి కథోలికులారా, రండి ప్రియులారా, రండి కథోలికులారా. ఆరాధించుదాం, ఆనందించుదాం, ఆరాధించుదాం, ఆనందించుదాం. మనసార ధూపం దీపం పుష్పం హారతులిడుదా. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల పూజోత్సవము. మట్టి మనిషిని బంగారు మనిషిగా మార్చే ప్రభు బలిని స్మరించుదాం. మట్టి మనిషిని బంగారు మనిషిగా మార్చే ప్రభు బలిని స్మరించుదాం. కరములు మోడ్చి పూజింపా, కరములు మోడ్చి పూజింపా. ఆస్వాదించుదాం, ఆహ్లాదించుదాం, ఆస్వాదించుదాం, ఆహ్లాదించుదాం. ముదమార తనువు మనసు పరచి పరవశించుదాం. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల పూజోత్సవము. అందరికీ శుభ సాయంత్రం. ఈ దివ్య బలి పూజను ప్రత్యేకించి ఈ క్రింది ఉద్దేశాల కోసం మనము సమర్పించుతున్నాం. కర్నూలు మేత్రాసనం, నంద్యాల విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు జి బాల ప్రణీత్ రెడ్డి, ఎం మేరీ సాహిత్యారెడ్డి. వీరి జీవితంలో దేవుడు చేస్తున్న మేలుల కృతజ్ఞతగా దేవుని ఆశీర్వాదాలు రానున్న జీవితంలో నిండుగా కృమ్మరించాలని, చేసే పనులలో దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. కడప మిత్రాసనం, ప్రొద్దుటూరు విచారణ, బొజ్జ అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కానూరు విచారణ, ముండ్రు అబ్రహాము ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడెం విచారణ, ఆచార్య తిరుమల రెడ్డి రాయపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను యేసునాథుని దివ్య హృదయం పేరిట సతీమణి సుందరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కుచ్చర్ల హృదయరాజు, కె శివకుమారి, కె విమల రాజేంద్ర, తారిక, హరిత, విశాల్ తన్విలకు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. గుంటూరు మేత్రాసనం, సెయింట్ ఆగ్నెస్ విచారణ, పొలమూరి మనోహర్కి మంచి ఉద్యోగం, అనూషకి త్వరగా వివాహం కావాలని పలకలూరి వెంకట సుబ్బమ్మ సమర్పిస్తున్నారు. దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, నూతన గృహాన్ని దయచేయమని, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న చరణ్ తేజ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కెనడా ప్రయాణాన్ని ఆశీర్వదించమని కోరుతూ కుటుంబ సభ్యులు. కర్నూలు మిత్రాసనం, ఎం బాలరెడ్డి, నిర్మల మేరీ, అంతోని రెడ్డి, శ్రవంతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, హాస్యకు మంచి జ్ఞానము, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. నప్ప అన్నపూర్ణ కుటుంబంలో తీసుకునే నిర్ణయం దేవుని మహిమతో జరగాలని
ఇందుకోసం దేవుని అనుగ్రహాన్ని కృతజ్ఞతాబలిలో కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కనిగంటి బాలన్ సువర్ణకుమారి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, సుష్మా సౌజన్యులకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. ఇంటిటి శౌరి, కమలం బాబు, ఇంటిటి ఝాన్సీ రాణిల ఆత్మలకు నిత్య విశ్రాంతి జరగాలని చేకూరాలని కుటుంబ సభ్యులు. తిరుమల రెడ్డి చాయన్ పీటర్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, మంచి భవిష్యత్తు, కీర్తిశేషుల ఆచార్య తిరుమల రెడ్డి రాయపరెడ్డి, సుందరి మరియు తల్లిదండ్రులు. బైపాస్ సర్జరీ విజయవంతం అయినందుకు దేవునికి కృతజ్ఞతగా మేరీ హర్షినికి ఇంటర్వ్యూ అందు విజయాన్ని దయచేయమని మారంరెడ్డి ప్రతాప్ రెడ్డి, నిర్మలా హర్షిని సమర్పిస్తున్నారు. మార్నేని అమృతయ్య, నక్షత్రమ్మ, మార్నేని చరణ్ రాజ్, గోవశౌరి, కొయ్య రవివర్మ, కళ్యాణి, శాంతిస్వరూప్, కూరపాటి ప్రవీణ్, స్రవంతి, రోహాన్ చౌదరి, రక్షిత చౌదరి, అభిజ్ఞ, అంతోని, ఎస్ సామ్రాట్, అమృతీయులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. శ్రీకాకుళం మిత్రాసనం బంటు మరియమ్మ, ప్రకాశం నాయుడు, బంగి, కృపాకర్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సంబంగి రాజశ్రీ సమర్పిస్తున్నారు. బందాధం ప్రసాద్, సరిత, అనిల్, సుకేత, అజయ్, పుష్పలత, మార్లపల్లి కృష్ణ, రాణి, మండలమూడి జాని, జ్యోతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు. బుచ్చురాజుపాలెం విచారణ అల్లుమూలు ప్రసాద్, అలేఖ్య, నాతిరెడ్డి నరసింహారావు, లక్ష్మి, ప్రభుకిరణ్, దివ్యహారికలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. నాగోతు శౌరయ్య, డాక్టర్ రంజిత్ కుమార్, కాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాసరావు కుటుంబంలో జరిగిన మేలులో కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి పునీత్ అంతోని వారి పేరిట. సుశీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. అమెరికాలో 37వ పుట్టినరోజు జరుపుకుంటున్న పి సుహాసినికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని పొదుల ఎన్నయ్య, విజయ, సునీల్, జ్యోతి కుటుంబ సభ్యులు. గుంటూరు మేత్రాసనం గోరంట్ల విచారణ లింగిశెట్టి మరియు శ్రీనివాసరావు, ధర్మవరం జోసఫ్ సుబోధరాజు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. దేవగిరిపట్నం విచారణ గాదె నక్షత్రారెడ్డి, జసింతమ్మ, అశోక్ రెడ్డి, మంజుల తలంపు ప్రకారం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. దుప్పటి దానియాల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు. విజయవాడ మెత్రాసనం గుణదల విచారణ ప్రథమ పుట్టినరోజు జరుపుకున్న నారెల్ల అగస్టిన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని నేరెల్ల ఫ్లోరెన్స్, వినీష మరియు కుటుంబ సభ్యులు. అన్నపరెడ్డి సెలీనమ్మకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు. మాదాను బాలశౌరి, షారా, అబ్రహాం మరియు కుటుంబంలో మరణించిన పెద్దల ఆత్మలకు నిత్య విశ్రాంతి. శశిప్రీతం, సింధియా, సృజల్, చిన్నారి మరలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని సుగుణరత్నం సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం చుక్కరాయప్ప, చిన్నప్పల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సిహెచ్ లూర్ద్ మేరీ మరియు కుటుంబ సభ్యులు. విజయవాడ మెత్రాసనం పడమటి విచారణ సురేష్, విజయకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని పునీత పాదువపురి అంతూను వారి పేరిట కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు. పెనమలూరు విచారణ కొత్తూరి సౌజన్య కరోనా నుండి కోలుకున్నందుకు కృతజ్ఞతగా కె తంబీబాబు, సుధీర్, సాత్విక. విజయవాడ మెత్రాసనం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని పునీత పాదవపురి అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలి. సురేష్, విజయకుమారి కుటుంబ సభ్యులు. విజయవాడ మెత్రాసనం సుకేశిని కుమారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కమటం విజయకుమార్ సమర్పిస్తున్నారు. వీరి ఉద్దేశాలతో పాటు ప్రత్యేకంగా దివ్యవాణి దాతలందరినీ దేవుడు దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు యేసు తిరుహృదయ భక్తిని కొనియాడుతూ
ఆ భక్తికి పారవశులైన వాళ్ళు ఇద్దరు గొప్పవాళ్ళు, సువార్తకు మారుపేరు, పునాదులు, అపోస్తులు. వారే పునీత పేతురు, పౌలు. యేసు ప్రభు అడిగిన ప్రశ్న, నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? యేసు హృదయం తిరిగి ప్రేమను పొందాలని కోరుకుంటుంది. అవును ప్రభు అన్నాడు. మరొకరు, నేను చనిపోయినా బ్రతికినా క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చచ్చినా బ్రతికినా క్రీస్తే. యేసు హృదయం అంతా నిండి ఉన్నాడు వీళ్ళిద్దరికి. అందుకే ఎందాకైనా వెళ్ళారు, యేసు ప్రభు కోసం మరణించారు. అందుకే ఈరోజు నేను ఈ ఎరుపు వస్త్రాన్ని ధరించాను. ఎరుపు హృదయం రక్తాన్ని చిందించడానికి సూచన. మరి ఈరోజు నీలో నాలో ఏ ప్రేమ ఉన్నది? ఎంత ప్రేమ ఉన్నది? ఎందుకంటే ప్రియులారా, మనం ఆ ప్రేమ కోసమే చేయబడ్డాం. ఈరోజు పేతురు పౌలుల మహోత్సవాన్ని జరుపుకుంటూ, ఒకవేళ పాపానికి దాసోహం అయితే వీరిద్దరు కూడా ఒకప్పుడు పాపం చేసిన వాళ్ళే, తప్పు చేసిన వాళ్ళే. వారిని దేవుడు మార్చాడు, మనల్ని కూడా మార్చమని ఈ దివ్య బలి పూజలో పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపాలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్ము నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించున్నాము. జనతేక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పెదకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, అపోస్తులను పునీతులనైన పేతురు పౌలుల మహోత్సవము నాడు మమ్ములను ప్రశస్తమైన పవిత్రానందముతో నింపితివి. సత్యమతానికి పునాదులు వేసిన వీరి బోధనలను శ్రీసభాన్ని విషయములలో పాటించునుగాక. అందుకు కావలసిన శక్తిని నీ శ్రీసభకు దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత పేతురు పౌలులు అపోస్తలులు మహోత్సవము. మొదటి పఠనము. ప్రభు తన దూతను పంపి హేరోదు బారి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకొంటిని. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆ దినములలో హేరోదు రాజు క్రీస్తు సంఘములను కొందరిని హింసింపసాగెను.
యోహాను సహోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరచనని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను. ఇది పులియని రొట్టెల పండుగలలో జరిగెను. పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడెను. జట్టుకు 4 చొప్పున 4 జట్ల సైనికులు అతనిని కాపలా కాయుచుండిరి. పాస్కా పండుగ గడిచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకొని రాదలిచెను. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుణ్ణి ప్రార్థించిరి. హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకుని రాదలచిన నాటి ముందరి రాత్రి పేతురు 2 కావలి వారి మధ్య నిర్ధించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారం వద్ద బంట్రౌతులు కాపలా కాయుచుండిరి. హఠాత్తుగా ప్రభుదూత అక్కడ ప్రత్యక్షము కాగా చెరసాల యందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు పక్కను తట్టి అతనిని మేలుకొలిపి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి కింద పడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుము దట్టి నీ గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొనుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరలా ఆ దూత, నీ పై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలుకగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనమును చూచుచున్నట్లు భావించెను. వారు మొదట కాపలాను పిమ్మట 2వ కాపలాను దాటి నగరంలోనికి పోవుటకు ఇనుప ద్వారం వద్దకు వచ్చిరి. వారు అచ్చటికి వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతటా అది తెరవబడగా వారు బయటకు పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురుని విడిచి అదృశ్యుడయ్యను. అంతటా పేతురు తెలివి తెచ్చుకొని, జరిగినది అంతయు వాస్తవము అని ఇప్పుడు నాకు రూఢిగా తెలియను. ప్రభు తన దూతను పంపి హేరోదు బారి నుండి యూదా ప్రజలు నాకు తలపెట్టిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకుంటని అనుకొనెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొరవినను, నా భయములెల్లా తొలగించెను. అందరూ నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. 2వ పఠనం. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానమగు నీతి కిరీటము వేచియున్నది. 2వ పఠనము. పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరుడా, నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారికి అందరికీ అనుగ్రహించును. కానీ సువార్త ప్రభువు నా వలన సంపూర్తి అగుటకును అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచి శక్తినొసగెను. కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడితిని. ప్రభువు అన్ని కీడల నుండి నన్ను కాపాడి
నన్ను తన పరలోక రాజ్యంలోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమీన్. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవించెద దేవా నీ సాక్షిగా, ప్రకటించెద దేవా నీ వాక్యము. జీవించెద దేవా నీ సాక్షిగా, ప్రకటించెద దేవా నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము మత్తయి సువార్త 13 నుంచి 19 వచనాలు. తరువాత ఫిలిప్పు కైసరియా ప్రాంతానికి వచ్చెను. యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతానికి వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను. అందుకు వారు, కొందరు బప్తిస్మ యోహాను అని, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అని. మరి నేను ఎవరిని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయాలను తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసాలు కావు. నీవు పేతురు, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధించబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. విశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు మనం పేతురు పౌలుల అపోస్తులు మహోత్సవం, పేతురు పౌలు అపోస్తుల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. 2 విషయాలు నేను పూర్వపురాలు చెప్తాను, ఆ తర్వాత మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుదాం. మొట్టమొదటిగా 4వ శతాబ్దంలోనే రోమన్ క్యాలెండర్లో ఫిబ్రవరి 22వ తేదీన పేతురు పీఠం, చైర్ ఆఫ్ సెయింట్ పీటర్ అనే పండుగను కొనియాడేవారు. ఎందుకు అంటే రోమనులకి ఒక ఆచారం ఉండేది. అదేమిటంటే సమాధుల దగ్గర సమావేశమై చనిపోయిన వారిని స్మరించుకుంటూ అక్కడ భోజనాలు చేసేవారు.
ఆ సమాధుల స్థలంలో ఒక ఖాళీ కుర్చీని చనిపోయిన వారి కోసం పెట్టేవారు. అయితే క్రమేపీ పేతురు పౌలుల కోసము కూడా కుర్చీలు వారు ఏర్పాటు చేసి గౌరవించేవారు. ఎందుకంటే వీరు పితామహులు కాబట్టి. అయితే ఇది 4వ శతాబ్దంలో మరి క్రైస్తవులు అన్య ఆచారాలు ఉండకూడదు, క్రైస్తవులకి ఈ అన్యుల ఆరాధనలు చేయకూడదు, అంతేకాదు ఆ సమావేశాలలో అధికంగా త్రాగడం వల్ల అది రద్దు చేసి ఆ మృతుల స్మరణ రద్దు చేసి మరి రానున్న రోజుల్లో మనం చూసినట్లయితే చరిత్రకారులు చెబుతూ ఉన్న వాస్తవం ఏంటంటే జూన్ 29 అంటే ఈ రోజుకి పేతురుని పౌలుని ఇద్దరిని కూడా స్మరించుకుంటూ రోమాపురి బయట ఇలాంటి స్మరణ ఉన్నది అని చెప్పి పునీత అగస్తిను గారు ఆఫ్రికా నుండి ఆయన ప్రసంగాలలో దీని గురించి ఎప్పుడు కూడా ప్రస్తావించేవారు. ఆ తరువాత ఇటలీలో దేవాలయాలు, స్పెయిన్, అట్లాగనే గౌల్, ఆ తరువాత ఇంగ్లాండ్, ఎన్నో దేవాలయాలు స్థలాల నామకరణ ఇక్కడ వీరిద్దరి పేరు మీద చేయడం జరిగింది. బృహద్దేవాలయాలు కూడా వెలసాయి మనకు తెలిసినట్లు. బృహద్దేవాలయం అంటే బజిలికా. సో జూన్ 29 మొట్టమొదటిగా పేతురుని స్మరించేవాళ్ళు, 39 పౌలుని స్మరించేవాళ్ళు. కానీ రెండు కలిపి ఆ తర్వాత 1969లో ఒకటిగా చేర్చడం జరిగింది. ఎందుకంటే వీరిద్దరూ శ్రీసభకి 2 స్తంభాలు లాంటి వాళ్ళు, 2 కోణాలు. శ్రీసభలో 2 కోణాలు ఉన్నాయి. ఆ 2 కోణాలను కూడా వీరు సూచిస్తూ ఉన్నారు. ఒకరు రోమాపురిలో ఉండి మరి వేదసాక్షి మరణాన్ని పొంది పేతురు గారు ఆయన శ్రీసభకు సేవ అందిస్తే, రెండవ వ్యక్తి అయిన పౌలు వేద పరిచారకుడిగా, జాతుల అపోస్తులుడిగా పరిగణింపబడి ఆయన మరి ఎప్పుడు కూడా ఒక చోట నుంచి మరొక చోటకు వెళుతూ శ్రీసభ పరిచర్యలో పాల్గొన్నారు. ఈ విధంగా ఏక కథోలిక శ్రీసభను వారిద్దరూ కూడా మరి నడిపించారు. ఇక్కడ ఈరోజు మనం మొదటి పట్టణం, రెండవ పట్టణం, మూడవ పట్టణాల్లో విన్నాం. ఏం జరిగింది? క్రీస్తు పెంతెకోస్తు తరువాత అపోస్తులకు మతాధికారుల నుండి హెచ్చరికలు వచ్చాయి. బాధలు, వేధింపులు మొదలయ్యాయి. యేసు మరణము తరువాత 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడు యేసు ప్రభు. సరే, కొద్ది రోజులు ఖాళీ సమాధి కనపడడం, కొంత గందరగోళం ఏర్పడడం, ఆ తరువాత అది సమసిపోతుందిలే అని చెప్పేసి అనుకున్నారు అధికారులందరూ కూడా. అయితే అంతటితో ఆగలేదు. ఎప్పుడైతే పేతురు అపోస్తల కార్యాల్లో మనం చదువుతూ ఉన్నాం, కుంటివానికి స్వస్థతనిస్తున్నారో, ఇదిగో మాకున్నది మేము ఇస్తున్నాం. యోహాను, పేతురు వెళుతున్నారు. మనం 3వ అధ్యాయంలో చదువుతున్నాం. అప్పుడు యేసునామము, నజరేతు యేసునామమున లేచి నడవమన్నప్పుడు ఆ వ్యక్తి నడుస్తున్నాడు, ఆ కుంటివాడు. అప్పుడు అధికారులు వారిని పిలిచి భయపెట్టారు. భయపెడితే సరిపోతుంది అనుకున్నారు. కానీ గొప్ప గుంపులుగా జనాలు వారి దగ్గరికి రావడం, క్రైస్తవులుగా మారిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వారిని న్యాయస్థానాలకు ఏడ్చడం జరిగింది. ఆ విధంగానన్నా భయపడతారేమోనని మనకు తెలుసు కదా. భయపెట్టడానికి అనేక విధాలుగా అధికారులు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే పేతురు అదృశ్యమయ్యాడు. పేతురే కాదు, మిగతా వాళ్ళు కూడా దేవాలయాల్లో బోధించడం మొదలుపెట్టారు. న్యాయస్థానాల నుంచి అదృశ్యమై మరలా న్యాయాధిపతి దగ్గరకు తీసుకురాబడ్డారు.
గమాలియేలు అనే ఒక వ్యక్తి ఆయన చొరవతో వాళ్ళని వదిలిపెట్టండి, నిజం నిలకడగా ఉంటుంది, నిలకడగా తెలుస్తుంది, దేవుని బిడ్డలైతే దేవుని మనం ఏం ఆపు చేయలేమని చెప్పే మాట ప్రకారం వారు ఆయన చొరవతో మరణదండన నుంచి తప్పించుకున్నారు. కేవలము వాళ్ళని కొన్ని రాడ్లతో కొట్టి పంపించారు, బెదిరించి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇంతటితో ఆగిపోయిందా? స్టెఫానుని దేవుడు లేవనెత్తాడు, అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. మరి ఇక్కడ ఏం చేశారు? మోషేకి దేవునికి దైవదూషణ జరుపుతున్నాడని చెప్పేసి స్టెఫానుని మరణానికి పాలు చేశారు. ఇక చాలా వేదహింసలు వచ్చాయి ఆ సమయంలో. అందరూ కూడా చెల్లాచెదరైపోయారు, అపోస్తులందరూ. దేవుడు గొప్పవాడండి. వీటిని కూడా దేవుడు వినియోగించుకున్నాడు. ఎందుకంటే అలా చెదరవటం వల్ల అనేక చోట్లకు సువార్త వ్యాప్తి చెందింది. యెరూషలేము వెలుపలకు వెళ్ళింది. సెజరియా, సమరియా, అంతియోకు అనే ప్రదేశాలకు వెళ్ళింది. ఇక్కడ మనము ఈరోజు విన్నాము, హేరోదు రాజు పేతురుని పట్టుకోకముందే యాకోబుని కత్తితో చంపాడు. అది చాలామందికి నచ్చింది, ముఖ్యంగా అధికారుల్లో. అందుకనే పేతురుని కూడా బంధించాడు. బంధించి పాస్కా పండుగ తర్వాత ప్రవేశపెడతాను, ఎందుకనంటే నేను చేసేది తప్పు కాదు, న్యాయమైన విధంగా ఫెయిర్ ట్రయల్ అంటాం కదా, కానీ ఆయన ఉద్దేశం అది కాదు. ఇక్కడ పాస్కా పండుగ తర్వాత ఎందుకనంటే బహిరంగంగా ఇది ఒక సందేశం అందరికీ వెళుతుంది, అంతటితోటి ఈ క్రైస్తవ మతం ఆగిపోతుంది. ప్రియులారా, జరిగింది మనం చూసినట్లయితే, ఈ వేదహింసలను చూసినట్లయితే ఒక్కసారి మన జ్ఞప్తికి వచ్చేది, ఇదంతా కూడా చూసినట్లయితే ఫేరోలా ఈ హేరోదు రాజు చేస్తూ ఉన్నాడు. ఎక్కడైతే యేసు అక్కడ ఆ సమయంలో పేతురుని కూడా అదే స్థలములో బందీని చేశారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఏం జరుగుతుంది? ఒకవైపు వేదహింసలు, పేతురుని చెరసాలలో ఉంచారు. అందుకే మనం చక్కని పాట పాడతాం, సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయింది. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, సంఘము ప్రార్థించింది, ప్రభువుకి మొరపెట్టింది. నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నాము. 2వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను. ఎవరు మొరపెడుతున్నారు? 2వ అధ్యాయం 23వ వచనంలో, ఏండ్లు దొరలిపోయినవి, ఐగుప్తు దేశ ప్రభువు చనిపోయెను, ఇజ్రాయేలీయులు బానిసతనమున మునిగి మూలుగుచు సహాయము కొరకు ఆక్రందించిరి, వారి ఆక్రందనము దేవుని చెవిపడెను, దేవుడు వారి మూలుగు వినెను, తాను అబ్రహాముతోనూ ఈసాకుతోనూ యాకోబుతోనూ చేసుకొనిన వడంబడికను గుర్తు తెచ్చుకొనెను, దేవుడు ఇజ్రాయేలీల దుస్థితి గాంచి వారిని కరుణించెను. ఇక్కడ మొరపెట్టుకుంటున్నారు. ఈరోజు మనది కూడా పరిస్థితి అంతే. అక్కడ వేదహింసలు జరుగుతూ ఉన్నాయి, వారు మొరపెట్టుకుంటున్నారు, ప్రభువు ప్రార్థన. ఇది మనం చేయాలి ప్రియులారా. మన ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా మొరపెట్టుకున్నారో, ఆ తర్వాత అపోస్తుల కాలంలో ఆది సంఘం ఏ విధంగా మొరపెట్టుకుందో, మనము కూడా ఈరోజు మొరపెట్టుకోవాలి. అందుకే దివ్యవాణి ప్రతిరోజు ఈ ప్రార్థనలు చేయించేది. మనము బాధల్లో ఉన్నప్పుడు, కరోనా బారిన పడినప్పుడు దేవుణ్ణి మొరపెట్టుకోవాలి, సంపూర్ణంగా దేవుని నమ్మాలి. ఎందుకంటే దేవుడు జోక్యం చేసుకుంటాడు తన ప్రజల నిమిత్తము.
ఏం జరుగుతుంది ఇక్కడ? పేతురు గాఢ నిద్రలో ఉన్నాడు. ఎలా జరిగిద్దండి? గాఢ నిద్రలో ఎలా ఉంటాం? ఇది మనకి సూచన కావాలి మన విశ్వాసానికి. నీకు నిద్ర పట్టట్లేదా? నాకు అప్పుడప్పుడు నిద్ర పట్టదు. ఎందుకు తెలుసా? సమస్యలు అవి నీ మనసులోకి వస్తూ ఉంటాయి. మీకు కూడా అప్పుడప్పుడు నిద్ర పట్టదనుకోండి. ఎందుకని? అనుదిన ధ్యానాల్లో కూడా ఇందాక నేను అది రికార్డింగ్ చేసేటప్పుడు నాకు తట్టింది. ఎందుకంటే దాంట్లో దేవుని దగ్గరకు వచ్చి మనం మొరపెట్టుకోవాలి. అప్పుడే మనం నిద్ర సమస్యలలో కూడా నిద్రపోగలుగుతాం. పేతురు గాఢ నిద్రలో ఉన్నాడు బందీగా ఉన్నప్పుడు. అక్కడ ఇందాక చదివావు కదా నువ్వు, 4 జతల సైనికులు ఉన్నారు. మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, బహిరంగ తీర్పుకి ముందు రేపటి రోజు బహిరంగ తీర్పు. మరి అప్పటికే యాకోబుని చంపారు కత్తితోటి, కాబట్టి పేతురు కూడా చంపబడవచ్చు. కానీ ఎలా నిద్రపోతున్నాడు? గాఢ నిద్రలో ఎలా ఉన్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో? ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని హృదయంలో ఉన్నాము అని మనం గుర్తుంచుకున్నట్లయితే, మనము ఆ ప్రేమ హృదయంలో ఉన్నాము, ఆ ప్రేమించే దేవుడి హృదయంలో ఉన్నాము, ఆయన పోషణలో ఉన్నాము ఎక్కడ ఉన్నా సరే. ప్రైజ్ ద లార్డ్. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు చాలా గొప్పగా చెప్తున్నారు. ఏమనంటున్నారు? దేవుడు ఆయన్ను ప్రేమించే వారికి అంతా మంచే జరిగేటట్లుగా ఏర్పాటు చేస్తాడని. ఇక్కడ పేతురు ప్రమేయం లేకుండా దూత ప్రక్కన నిలబడి ఒక కాంతి వచ్చి లేచి సంకెళ్ళు తెగిపోయాయి. చెప్పులు తొడుక్కోమని చెప్పింది. తర్వాత వెంటనే ద్వారాలు తెరవబడ్డాయి. నగర ద్వారం తెరుచుకుంది. చివరికి వీధిలోకి వచ్చిన తర్వాత ఇది కళ అనుకుంటున్నాడు పేతురు. కానీ అప్పుడు అర్థమైంది, దూత తనని అక్కడ దాకా తీసుకువచ్చింది. దేవుడు తన దూతను పంపి ఆ రోజు హేరోదు రాజు ఆయన అంటున్నాడు, పేతురు అపోస్తల కార్యాల్లో చెప్తున్నాడు, హేరోదు బారి నుండి నన్ను రక్షించాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం గమనించాలి, యూదులు ఎదురు చూశారు. ఈ సహోదరి సహోదరులారా, నిర్గమ కాండములో 18-10 వచనంలో మోషే జెత్రోకి చెప్తున్నాడు ఇదే సంగతి. అట్లాగనే నెబుకద్నెజరు 3 యువకులు అగ్నిలో కాలుతుపోతూ ఉంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 95వ వచనంలో అక్కడ కూడా ఇదే ప్రస్తావన, దేవుడు రక్షణ. జకరియా స్తోత్ర గీతంలో లూకా 1:68-71లో మనం చదువుతూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఇక్కడ గమనించాలి మనంతా ఏంటంటే, ఇవన్నీ రాత్రులు. మామూలుగా జాగరణ అనేది మన దగ్గర ఉంది కదా అలవాటు. ఎందుకో తెలుసా? నీతిమంతులకు దేవుడు న్యాయము చేసే వేళ జాగరణ, రాత్రి. ఈజిప్తుని రాత్రుల్లోనే తీసుకొచ్చాడు. అర్థమైందా? హెజ్కియా, హననీయ, దానియేలు వీళ్ళందరినీ మెస్సయ్య. ఈరోజు మనకు మెస్సయ్య. ప్రియ సహోదరి సహోదరులారా, తమ బలాన్ని దేవుడు ప్రదర్శించే సమయం అది. పులియన రొట్టెల పండుగని ప్రస్తావన కూడా ఇక్కడ. కాబట్టి మనము ఇది మర్చిపోకూడదు. ఇక 2 మాటలు పౌలు గురించి చెప్తూ నేను ముగిస్తాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. 2వ తిమోతి ఈరోజు చదువుకున్నాం. చాలా గొప్పగా దేవుడు పౌలుని వాడాడండి. పౌలు గురించి చదువుతూ ఉంటే అసలు ఎట్లానో అనిపిస్తుంది. పౌలు చివరి లేఖ అది. పౌలు చివరి లేఖ 2వ తిమోతి రాసింది. ఆయన రోములో బందీగా ఉన్నాడు, దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడు, బయటకు రాలేని పరిస్థితిలో మరణదండన ఖాయమని ఆయనకు తెలుసు. తన సహోదరుడు తిమోతికి తన వేద మరణం గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఇందాక చదువుకున్నా, నేను ఒక బలి ఆరాధన. మనం చూసినట్లయితే
2వ తిమోతి 4వ అధ్యాయము ఇందాక మనం చదివాం. నేను పానార్పణముగా పోయబడవలసిన కాలము ఆసన్నమైనది. పరానార్పణముగా నేను వెడలిపోవు సమయం వచ్చినది. అప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాడు. అవును, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, విశ్వాసాన్ని నిలుపుకున్నాను. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త ప్రబోధము వలన నా వలన సంపూర్తి ఎగుటకు దేవుడు జనులందరూ దానిని వినగలుగుటకు అని చెప్తూ దేవుడు నాకు తోడు నిలిచి శక్తిని వసగాడు. కనుక సింహము నోటి నుండి నేను రక్షించబడి, ఇందాకేమన్నాడు, హేరోదు బారుని రక్షించబడాను, ఇప్పుడు సింహము నోటి. అంటే ఇది ప్రతి క్రైస్తవునికి బలి అవ్వడం అనేది ఒక మామూలు విషయం అండి. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చాలా గొప్ప మాట ఒకటి ఉంది. 12వ అధ్యాయం 1. కాబట్టి సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటకు దేవుడు కనికరమును బట్టి మేము బ్రతిమాలుకొనుచు. సజీవ యాగము, లివింగ్ ఆఫరింగ్, లిబేషన్. క్రైస్తవ జీవితం ఒక ఆరాధన అండి. ప్రైజ్ ది లార్డ్. ఒక సజీవ బలి అర్పించుకోవాలి. మనం చాలాసార్లు కష్టపడుతూ ఉంటాం, బాధలు పడుతూ ఉంటాం. అనిపిస్తుందా మీకు? అపోస్తలికత్వం అంటే ఆరాధన, ఆచార్యత్వము. కాబట్టి మరణము తన వీడ్కోలుగా పౌలు చెప్తూ ఉన్నాడు. ఒక ద్వారం అంటున్నాడు, దాటిపోవడం అంటున్నాడు. అబ్బా, చాలా విషయాలు చెప్తున్నాడు పౌలు. ఇటు అటు లాగుతుందని చెప్తున్నాడు. చస్తే 100, బతికితే 100. ఏనుగు చస్తే 1000, బతికితే 1000 అన్నట్టుగా. ఇది అది రాసినప్పుడు భవిష్యత్తు తెలిసింది, దానికి ముందు తెలియపోయింది. కాబట్టి ఇక్కడ సహోదరి సహోదరులారా, మనము గమనించాలి, క్రైస్తవునికి శ్రమలు తప్పవు. అందరూ నన్ను విడిచిపెట్టారు, ప్రభువు మాత్రం నా పక్కన ఉన్నాడు అని చెప్తున్నాడు. సహోదరి సహోదరులారా, అలుపెరగని పరిచారకుడుగా, శ్రీసభలో గొప్ప సువార్తకుడుగా పౌలు ఉన్నాడు. ఇక్కడ మనందరం కూడా పునీత పేతురు, పౌలుడు, వీళ్ళిద్దరూ కూడా ప్రతిబింబాలండి. మిర్రర్స్ ఆఫ్ ద చర్చ్. శ్రీసభకు ప్రతిబింబాలు, మిర్రర్స్ ఆఫ్ ద చర్చ్. అద్దంలో మనం చూడొచ్చు మన రూపం, నీళ్ళలో చూడొచ్చు, వీళ్ళని చూస్తే శ్రీసభను చూడవచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయితే వీళ్ళ హృదయాలు ప్రేమతో ఉప్పొంగిపోయాయి, సజీవ బలి అయ్యే అంత ప్రేమతోటి. ఆయన అందుకే అంటాడు, నేను జీవించినా ఒకటే, మరణించినా ఒకటే, నాకు సమస్తం సాధ్యం ఆయనలో. నేను క్రీస్తే అంటాడు. అంతా ఆయన యందు నేను అన్ని సమస్తాన్ని చేయగలుగుతాను అంటాడు. పిల్లరా, యేసు తిరుహృదయం అంటే ఇదే. వాళ్ళని అందుకనే అట్లా నడిపించింది తిరుహృదయం, యేసు ప్రేమ. ఈరోజు ఆ ప్రేమలో మనం కూడా ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ, మరి మనము కూడా పేతురులాగా పిలువబడి పౌలులా మన జీవితాలను సమర్పించుకుందాం. అందరము లేచి నిలబడి విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని ఏకైక పుత్రుడును, ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు యుగములకు పూర్వమే పిత నుండి జన్మించాను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించాను. జన్మించినవాడు సృష్టింపబడిన వాడు కాడు, ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవులు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను.
పవిత్రాత్మ ప్రభావమున కన్యమరియు ద్వారా శరీరం ధరించి మానవుడాయన మన కొరకు పొన్సు పిలాతుని క్రింద శిలువ శిలువ మీద కొట్టబడి బాధపడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ మూడు రోజున రోజున మరలా మరలా జీవముతో జీవముతో లేచిన లేచెను. పరలోకమునకు పరలోకమునకు ఆరోహణమై ఆరోహణమై పెద్ద కుడి పక్కన కూర్చుని ఉన్నారు. జీవితులకు మృతులకు తీర్పు తీర్పు చేయుటకు అతడు చెప్పుటకు మరలా మహిమతో వెంచేయును. అతని రాజ్యం రాజ్యం నాకు అంతమే ఉండదు. పితాపుత్రులను బయలుదేరుడు ప్రభువును జీవనదాత అయిన పవిత్రాత్మ వసించున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక సీసమును విశ్వసిస్తున్నాను. పాప విమోచనమున ఒకే ఒకే జ్ఞానస్నానం జ్ఞానస్నానం అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానము రానున్న పరలోక జీవితం నిరీక్షించున్నాను. ఆమేన్. ఇంకొక దివ్య బలి పూజ ఉద్దేశము విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ కీర్తి శిష్యులు నేరెల అగస్టిన్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ పూజను భార్య నేరెల ఫ్లారెన్స్ కుమార్తె వినీషా సమర్పిస్తూ ఉన్నారు. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగని దీవెనగా మారిన నా జీవితం నీ సమర్పణకు ప్రియమని. చిత్తశుద్ధి లేని నా జీవితం నీ అర్పణకు నోచగనే దీవెనగా మారిన నా జీవితం నీ సమర్పణకు ప్రియమని. ఆశతో వచ్చి తిని అర్పణగా నిలచి తిని ఆదరించుమా ఆశీర్వదించుమా. ఆశతో వచ్చి తిని అర్పణగా నిలచి తిని ఆదరించుమా ఆశీర్వదించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీశవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈ రోజు నీ పవిత్ర నామమునకు సమర్పించు బలి అర్పణలకు అపోస్తుల ప్రార్థనా సహాయము లభించునుగాక. వారి మహోత్సవము నాడు మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్చుము. వీరి విజ్ఞాపనల ఫలితముగా మేము భక్తితో నీ బలిలో పాల్గొందుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటున నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైన నీ కటాక్షము వలన ధన్యులైన పేతురు పౌలులు మమ్ము ఆనందింపచేయుచున్నారు. ప్రధానముగా పేతురు విశ్వాసాన్ని ప్రకటించెను, పౌలు దానిని స్పష్టముగా బోధించెను.
పేతురు ఇజ్రాయేలీల శేషజనము మధ్య ఆదిమ స్త్రీ సభను స్థాపించెను. పౌలు నీవు పిలుచుకొనిన అన్యులకు బోధకుడు నాయకుడు ఆయను. ఇట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా అందరినీ చేరదీసి ఒకే ఒక క్రీస్తు కుటుంబమును ఏర్పాటు చేసి ఇరువురును సమాన గౌరవాన్ని అందుకొనుచున్నారు. ఉభయులను వేదసాక్షి కిరీటాన్ని సమానముగా ధరించుచున్నారు. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము ఉత్సాహముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పాన్ని అందుకొని కృతజ్ఞతా వందనాలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించము. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలివారముకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగుదుమని నమ్మెక్కుతూ చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, నీతిమంతుడైన జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత పేతురు పౌలులతోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు చెప్పాడు, హేరోదు బారి నుండి నన్ను రక్షించాడు. ఆయన మాత్రమే కాదు, క్రైస్తవ సంఘాన్ని. పౌలు అన్నాడు, సింహము నుండి, సింహపు బారి నుండి. అంటే ఈరోజు మన జీవితంలో మనకు ఎదురుతోవుతున్న కష్టాల నుండి, శ్రమల నుండి, వేదన నుండి, బాధల నుండి రక్షించే దేవుడు మన దేవుడు. ఈ సమయంలో ఆయన స్వీకరించుదాం. నిర్భయంగా వారిద్దరు కూడా యేసు ప్రభు కోసం జీవించారు. మన జీవితంలో కూడా పవిత్రంగా జీవించడానికి కావలసిన శక్తిని దయచేయమని, సంతోషముతో, ఆనందముతో పేతురులాగా రేపు బహిరంగంగా న్యాయ తీర్పు ఉన్నప్పటికి కూడా గాఢ నిద్రతో నిద్రించాడు. అలాంటి శాంతిని, సమాధానాన్ని మనకు దయచేయమని ఆ ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో చెప్పించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీలను మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహముల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కించక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపులను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపులను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపులను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాలను పరిహరించడి ప్రభువు. ఇదిగో పేతురు
ఈయన యందు విశ్వాసమును ప్రకటించిన పేతురు ప్రకటించిన ఈ గొర్రెపిల్ల, ఇదిగో బోధించిన పౌలు బోధించి లోకమంతటికి తెలియచేసిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమిస్తున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మల్ని స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని దివ్య విందు. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని దివ్య విందు. స్నేహమే ఇల పంచను ప్రభువిచ్చిన దివ్య విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవా దివ్య విందు. స్నేహమే ఇల పంచను ప్రభువిచ్చిన దివ్య విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవా దివ్య విందు. రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు. రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని దివ్య విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము ద్వారా నూతనీకరించబడిన మమ్ము శ్రీ సభతో ఐక్యమై జీవించునట్లు చేయుము. అప్పమును త్రుంచుటయందు, అపోస్తుల బోధనల యందు నిరంతరము నిమగ్నమై ఒకే హృదయము ఒకే ఆత్మతో స్థిర ప్రేమ కలిగి జీవించునట్లు కృప చూపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత జోజప్ప గారికి ప్రార్థన. మిక్కిలిన గల కన్య మరియమ్మ భర్త అయిన జోజప్ప గారా, మా ప్రియ పోషకుడు తండ్రినైన పునీత జోజప్ప గారా, మీ ఆధారమును వెతికి మీ ఉపకార సహాయం అడిగిన వారు ఒక్కరైనను మీ వలన ఓరట పొందనట్లు ఎన్నడను విన్నది లేదని తలంపును అవతరించండి. ఇట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పాదాలను సమీపించి మమ్మ మీకు ఒప్పజెప్ప మీ ఆధారములు నిలుచున్నాము.
మా రక్షకుని పెంచిన ప్రేమగల తండ్రి, మా విజ్ఞాపనం త్యజింపక దయగా అంగీకరింపన అవతరించండి. మా రక్షకుడైన యేసు ప్రభువుకి మా మనవులను విన్నవించండి. ఆమీన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఈ దివ్యబలి పూజ అయిన వెంటనే దివ్య సప్రసాద ఆరాధన, ఇది చివరి 2వ రోజు, ఇక రేపటితోటి ముగుస్తుంది. కాబట్టి ఇంకా యేసు దివ్య తిరుహృదయాన్ని కొనియాడని వాళ్ళు ఉంటే మరి రేపు తప్పనిసరిగా అందరూ కొనియాడండి. మీ కుటుంబాలను ప్రభువుకు సమర్పించుకోండి. చూసారుగా ఈరోజు ఒక ఆయన గొప్ప విశ్వాసాన్ని మనందరి కోసం ప్రకటించాడు. నీవు సజీవ దేవుడి కుమారుడు అయిన క్రీస్తు అని. అలాగా నా విశ్వాసం కోసం మరణించాడు. రెండవ ఆయన ఆ విశ్వాసాన్ని వివరించాడు, బోధించాడు. మరి ఈరోజు ఈ దివ్యవాణి ద్వారా ప్రియులారా 2 విషయాలు కూడా జరుగుతూ ఉన్నాయి. విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంది, విశ్వాసాన్ని బోధిస్తూ ఉంది. అందుకే దివ్యవాణి యొక్క ఉద్దేశాలలో ఆబ్జెక్టివ్స్ అంటాము. దివ్యవాణి ఎందుకు అని అంటే స్వార్థీకరణ. ఈరోజు పౌలు చేసింది అదే, స్వార్థ ప్రచారం. అట్లాగానే విశ్వాస వికాసం తెలుసుకొని క్రైస్తవులుగా, కథోలికలుగా మనం ఉండాలి. ఇది గొప్ప మహిమ, ఇది గొప్ప మహిమ. కథోలికలుగా ఉండడం అంటే గొప్ప మహిమ. కథోలిక శ్రీసభ గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది మనందరికీ. కాబట్టి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. దివ్యవాణి 24 గంటలు కూడా చేసే పని ఇదే. ప్రార్థన చేయండి, ఈరోజు ఆరాధనలో ప్రార్థన చేయండి దివ్యవాణి కోసం. దివ్యవాణి గురువులు కానీ, ఇంకా అనేక మంది గురువులు కానీ, మరి ఈరోజు తెలుగు శ్రీసభ అధిపతులైన ఇక్కడ పీఠాధిపతులు ఉద్దేశ్యం కూడా అదే. దివ్యవాణి ద్వారా స్వార్థ పరిచర్య, విశ్వాస వికాసం, కుటుంబాల నిర్మాణం, దైవరాజ్య స్థాపన జరగాలని. కాబట్టి ఆ ఉద్దేశాలు నెరవేరినట్లుగా ఈ పునీత పేతురు పౌలులు కూడా మనకు సహాయపడినట్టు ప్రార్థన చేద్దాం. ఇదే సమయంలో మనవంతు బాధ్యత మనం గుర్తుంచుకుందాం. నేను పదే చెప్తున్నాను, ఇంకా ఎవరైనా భాగస్వామ్యం చేసుకున్నట్లయితే, దివ్యవాణిలో భాగస్వాములు కానట్లయితే 2 చేపల 5 రెట్ల కార్యక్రమం ఉంది. నెలకు 200 లేదా 500 లేదా మీ ఇష్టం. ప్రతి నెల ఇవ్వచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి ఇవ్వచ్చు. మీలో కొంతమంది డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు. దాన్ని విధిగా, అంటే విధి అంటే బాధ్యతగా, గొప్ప పౌలు చూడండి, పౌలు ఎంత ఇష్టపడుతున్నాడంటే ఒక సజీవ యాగంగా తయారవడానికి. నేను ఎంత చేశాను, పరుగు పందాన్ని చేశాను. మరి మన సంగతి ఏంటి? ఇక్కడ కోసం కాదండి, మనం ఈ లోకం కోసం కాదు, పరలోకం కోసం మనం సృష్టించబడ్డాం. దేవుని కోసం సృష్టించబడ్డాం. నిత్య జీవితం అంది. ఈ లోక జీవితం 75 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు. కాబట్టి దానికోసం మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు పూజ, ప్రతిరోజు ఆధ్యాత్మికంగా ఎదగడం, ఇవి మనం చేయాల్సింది. కాబట్టి ప్రియులారా, ఇంకా ఎవరైనా ఏ విధంగానైనా దివ్యానికి సహాయపడవచ్చు. అన్నిటికంటే ఎక్కువగా దివ్యాన్ని ప్రచారం చేయండి. ఎక్కువ మందికి దీన్ని ఇవ్వడానికి ప్రయత్నం, తెలియని వాళ్ళకి తెలియచేయండి. ఎందుకంటే ఫైనల్గా అల్టిమేట్గా ఇక్కడ జరిగేది ఏంటంటే యేసు ప్రభుని ప్రకటించాలి, యేసు ప్రభుని విశ్వసించాలి. అందరూ ఒకే తిరుసభ అవ్వాలి, ఒకే ప్రజ, ఒకే దేవుడు అవ్వాలి. అట్లాగనే ప్రియులారా, దీనిలో భాగంగానే వచ్చే నెల జూలై, రేపు 30 అయితే ఎల్లుండి జూలై 1. కాబట్టి శుక్రవారం 4వ తారీఖు, 2వ తారీఖు, 2, 3, 4 తేదీలలో నెల మొదటి శుక్రవారం. మీ అందరికీ తెలుసు, నెల మొదటి శుక్రవారం ప్రత్యేక ప్రార్థన, పవిత్ర ధ్యాన వడకం ఉంది 3 రోజుల పాటు. 6 నుంచి 8 గంటల సాయంత్రం పూజ, ఆరాధన. అట్లాగనే ఉదయం శనివారం 7:30 నుంచి 8:30 దాకా వాక్య పరిచర్య, విశ్వాస వివరణ అన్నమాట. అందుకని అన్నీ పాల్గొనాలి మనం. సాయంత్రం 6 నుంచి 8 శనివారం. అట్లాగనే ఆదివారం కూడా ఉదయం 7:30 నుంచి 8:30 దాకా వాక్య పరిచర్య. ఆ తర్వాత సాయంత్రం 6 నుంచి 8. ముఖ్యంగా చివరి రోజు ప్రత్యేకంగా గమనించండి అందరూ కూడా. చివరి రోజు మనము దివ్యవాణి దాతల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ఆదివారం రోజు. ఎందుకంటే దేవుడు వాళ్ళకున్నది వాళ్ళు ఇచ్చారు. దేవుడి ద్వారా
మనము వారికి లేనిది ఇవ్వమని అడుగుదాం. కాబట్టి ప్రత్యేకంగా మీ ఉద్దేశాలను ఆ రోజు ప్రభువుకి తెలియచేయండి. తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవుని ఆశీస్సుల కోసం శరము వంచి ప్రార్థన చేయండి. పునీత పేతురు వెల్లడించిన రక్షణాత్మకమైన విశ్వాసమనే రాతి పునాదిపై శ్రీ సభను నిర్మించి మిమ్ము విశ్వాసమందు స్థిరపరచిన సర్వశక్తి గల సర్వేశ్వరుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. పునీత పౌలు చేసిన నిర్విరామ ప్రబోధనల ద్వారా మీకు ఉపదేశించిన దేవుడు పౌలు ఆదర్శము ద్వారా క్రీస్తు కొరకు సహోదరి సహోదరులను సంపాదించు వరమును మీకు కూడా దయచేయుదురుగాక. ఆమేన్. పునీత పేతురు పొందిన అధికారము, పునీత పౌలు అందించిన ప్రబోధము, వారు సజీవ సాక్ష్యము, వారి విజ్ఞాపన ప్రార్థనలు మీకు ఎల్లవేళలా తోడయుండునుగాక. పేతురు శిలువ మీద బలి అయి పౌలు ఖడ్గవాదరకు గురై సంపాదించుకున్న పరమానందమునకు ప్రభువు మిమ్ము నడిపించునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ సేవకై మమ్ము పిలిచావు దేవా, నీ ప్రజలకై మమ్ము మలిచావు ప్రభువా. నీ సేవకై మమ్ము పిలిచావు దేవా, నీ ప్రజలకై మమ్ము మలిచావు ప్రభువా. నీ కరుణలో నన్ను నిలిపావు దేవా, నీ ప్రేమతో నన్ను నింపావు ప్రభువా. నీ కరుణలో నన్ను నిలిపావు దేవా, నీ ప్రేమతో నన్ను నింపావు ప్రభువా. నీ సేవకై నన్ను పిలిచావు దేవా, నీ ప్రజలకై నన్ను మలిచావు ప్రభువా. దీవించినావు నీ సేవకునిగా, అనుదినమును తీయింతు కడుమోదముతో. దీవించినావు నీ సేవకునిగా, అనుదినమును తీయింతు కడుమోదముతో. నీ బాటయనే పయనింపనాకు నీ ఆత్మవరము వసగుము ప్రభువా. నీ బాటయనే పయనింపనాకు నీ ఆత్మవరము వసగుము ప్రభువా. నీ సేవకై నన్ను పిలిచావు దేవా, నీ ప్రజలకై నన్ను మలిచావు ప్రభువా. నీ సేవకై నన్ను పిలిచావు దేవా, నీ ప్రజలకై నన్ను మలిచావు ప్రభువా.